వెళ్లిన ఏపీ సీఎం జగన్ పార్లమెంటుకు చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీతో జగన్ చర్చించనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలపైన జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో జగన్ సమావేశం కానున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు సీఎం జగన్ పార్లమెంటుకు చేరుకున్నారు. కాసేపట్లో ఆయన మోదీతో సమావేశం అవుతారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, జగన్ ప్రధానితో సీఎం జగన్ అపాయింట్మెంట్ ఎన్ని గంటలకు ఉంది? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. నరేష్, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాని మోదీతో జగన్ భేటీ అయ్యారు. ఇది 11:10 ఈ భేటీ ప్రారంభమైనట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇది గతంలో అంటే బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగినటువంటి కేబినెట్ సమావేశం తర్వాత వెంటనే ఢిల్లీకి రావాలని భావించారు. అప్పుడే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోరారు, కానీ అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తయిపోయాయి కాబట్టి అక్కడ ఏపీలో ఇప్పుడు అపాయింట్మెంట్ లభించింది. ఇది రాష్ట్రానికి సంబంధించి వివిధ సంక్షేమ కార్యక్రమాలు, వాటి గురించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, ఉమ్మడి ఏదైతే ఏపీ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు, వీటన్నిటిపైన చర్చించేందుకు ప్రధానంగా ఈ యొక్క అపాయింట్మెంట్ తీసుకున్నారు. కానీ రాజకీయ ప్రాధాన్యత కూడా ఈ అపాయింట్మెంట్ కి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అమిత్ షా భేటీ జరిగింది. ఆ తర్వాత ఆ భేటీలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఎన్డీఏలోకి టీడీపీని బీజేపీ ఆహ్వానించింది. ఆ తర్వాత ఈ భేటీ జరగడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ఎన్డీఏలోకి వచ్చినప్పటికీ కూడా తమకు కొంత సాయం చేయాలని కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కోరే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీ సాయం కోరే అవకాశం ఉంది, వీటన్నిటిపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా వైసీపీ నేతలు చెప్తున్నారు. టీడీపీకి ఒక పక్క టీడీపీ ఎన్డీఏలో ఉన్నప్పుడు మళ్ళీ బీజేపీ ఏ విధంగా సాయం చేస్తుంది ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. కానీ ఇది ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులకు సంబంధించిన అంశాలు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఏపీకి ఇచ్చినటువంటి హామీల అమలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధులు, త్వరితగతిన విడుదలకు ఆదేశం, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయానికి ఆమోదం, అదేవిధంగా 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు కూడా తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసినటువంటి విద్యుత్తుకు సంబంధించినటువంటి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్ కు కావాల్సినటువంటి పన్ను చెల్లింపులు, ఇవన్నీ కూడా ఎప్పుడొచ్చినా ఒకే స్టాండర్డ్ గా మెమోరాండం ఆయన ఇస్తారా లేదో తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి సీఎంఓ నుంచి మాత్రం ఒక వాట్సాప్ మెసేజ్ మాత్రం వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రధాని కలిశారు, లేకపోతే మోదీని కలిసి ఈ యొక్క అమిత్ షాని కలిశారు, ఈ విధంగా ఇచ్చారంటూ వాట్సాప్ మెసేజ్ మాత్రం పెడతారు. ఇచ్చినటువంటి మెమోరాండం కాపీని మాత్రం ఇప్పటి వరకు గత 5 ఏళ్లలో ఇప్పటి వరకు కూడా దాని కాపీని ఎవరికి చూపించలేదు. అయితే అందులో ఏం పేర్కొంటారన్నది కూడా చూడాలి. ఒక ఆర్టీఓలో సీఎం ఇచ్చినటువంటి మెమోరాండం చూస్తే అందులో వాళ్ళ సొంత పార్టీకి చెందినటువంటి కూడా పేర్కొన్న ఘటనలు కూడా మనం చూసాం. అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలతో పాటు రాజకీయ పరమైన అంశాలు కూడా ప్రధాని మోదీతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం.